మా అమ్మ. ఐ సా హర్ వాట్ షీ వెంట్ త్రూ ఇన్ లైఫ్ అండి. షీ లాస్ట్ మై ఫాదర్. ఆవిడ చదువుకోలేదు. షీ లెఫ్ట్ అ కెరియర్. మా నాన్నగారిని పెళ్లి చేసుకుంది, 4 పిల్లల్ని కనింది. అండ్ ఆవిడ she didn't have a great she was in her 30s, no, when she got married when she was 24. no, when she lost Rajesh garu. Must be మా నాన్నగారు చనిపోయి no మా నాన్నగారికి మా అమ్మగారికి ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈజ్ 36 or 38. I'm not really sure about exact age. సో అప్పటికి 4 పిల్లలు, ఎవరు సపోర్ట్ లేదు లైఫ్లో, చదువుకోలేదు, ఏం చేస్తుంది, వాట్ షీ కెన్ డూ విత్ ఆల్ దిస్ స్మాల్ కిడ్స్. ఒక తల్లిగా ఏంటి ఆవిడ తప్పన ఒకటి, నా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి అంతే. ఎల్ఐసి ఎగ్జామ్ రాసింది. మా అమ్మ వాళ్ళ బ్రదర్, హీ వాజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్, రా నేను తీసుకెళ్తాను చెప్పి షీ రోట్ అన్ ఎగ్జామ్. ఎల్ఐసి ఏజెంట్ అయ్యింది. ఎల్ఐసి పాలసీలు పిచ్చిగా చేసింది. రియల్ ఎస్టేట్ ల్యాండ్లు అమ్మేది. ఇక్కడ నర్సారెడ్డి అంకుల్ అని హైదరాబాద్లో ఉన్నారు ఆయన. బిఫోర్ యూస్ టు బీ ఇన్ చెన్నై. హైదరాబాద్లో కూడా ల్యాండ్ చేసేవాళ్ళు. సో నర్సారెడ్డి అంకుల్. సో మా మమ్మీ అక్కడ పనిచేసింది. షీ యూస్ టు సెల్ ఆ కమిషన్స్. పొద్దున నాకు గుర్తుండి పొద్దున 6 అంతా కార్ తీసుకుని, అంబాసిడర్ కార్లు అప్పుడు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ల్యాండ్ చూపించి, ఒక్క రోజుకి షీ యూస్ టు గో 1.5 hours 3 hours ట్రావెల్ వచ్చి, ఒక రోజుకి ఒక 3-4 సార్లు షీ యూస్ టు గో ల్యాండ్లు చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి అమ్మేసి. దెన్ షీ యూస్ టు గో టు బాంబే ట్రైన్ తీసుకుని. ఐ థింక్ బాంబేకి ఇట్స్ అబౌట్ 20 hours or something in the train. 16-20 hours ఉంటుంది. బాంబేకి వెళ్ళేదంట. వెళ్ళేసి రైల్వే స్టేషన్లోనే స్నానం చేసేసి వాష్రూమ్ అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోయి మార్కెట్కి వెళ్ళి చీరలు తెచ్చుకుని మళ్ళీ నైట్ అదే ట్రైన్ ఎక్కి చెన్నైకి వచ్చి ఇంటింటిగా వెళ్ళి చీరలు అమ్మి. సో వాట్ ఆల్ షీస్ డన్ మై మామ్. సో ఇప్పుడు మా అమ్మ ఇన్ని చేసిందంటే ఒక సింగిల్ లేడీ, ఎవ్వరూ సపోర్ట్ లేకుండా ఒక 4 పిల్లల్ని పెంచడం అంటే ఇట్స్ నాట్ జోక్. వెరీ ట్రూ. సో ఆవిడ కంటే గొప్ప ఇన్స్పిరేషన్ నా లైఫ్లో ఇంకెవ్వరు లేరు. వెన్ మై మామ్ కెన్ డూ సో మచ్, వై నాట్ మీ? ఐ స్టార్టెడ్ మై జర్నీ వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard. చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ. నౌ ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ ఈస్ హ్యాపీ. ఎవరికైతే మనం ఇంత కష్టపడ్డామో, ఎవరికైతే మనం సంతోషంగా చూసుకోవాలి అనుకున్నామో, దట్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్. షీ ఈస్ నౌ కంఫర్టబుల్. నౌ ఐఎమ్ హర్ మదర్.